అకాల వర్షాలు కూడా జరుగుతున్నాయి. సో మన దగ్గర సఫిషియెంట్ టార్పాలిన్స్ మాత్రం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ హార్వెస్టింగ్ చేసి రైతులు కూడా వాళ్ళు పొలాలు పెడుతున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టాలి అని నేను కోరుతున్నాను మీ ద్వారా. సెకండ్ వచ్చేసి మొక్కజొన్న కొనుగోలు కూడా జరుగుతుంది. దీంట్లో కూడా మనం 2 లక్షల పైన మెట్రిక్ టన్ కొనుగోలు అవుతుంది అని అనుకుంటున్నాం. దీనికి 15 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఈరోజు అంటే 12th మే రోజు 1.2 lakh మెట్రిక్ టన్స్ అంటే మోర్ దాన్ 60% కొనుగోలు కంప్లీట్ అయింది. మేస్తే మనం ఎంత అనుకున్నామో దీంట్లో 60% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టోరేజ్ స్పేస్లో కొంచెం ఇష్యూ ఉంది. సో మనకి ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి పర్మిషన్ వచ్చేది. అన్ని కాటన్ జిన్నింగ్ మిల్స్ ఏదైనా ఉంటే అక్కడ 90,000 మెట్రిక్ టన్ స్టోరేజ్ స్పేస్ చేయడానికి పర్మిషన్ వచ్చింది. సో ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది, హమాలి కూడా అవైలబుల్ ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచి మేజ్ ప్రొక్యూర్మెంట్ చాలా సులభంగా జరుగుతుంది అని అనుకుంటున్నాను. తర్వాత దీనికి కూడా ఏం లిమిట్ లేదు. మీరు ఎంతైనా లిమిట్ సెట్ చేసిన ప్రకారంగా ఒక ఎకరానికి 26.7 MT అట్లా ఆ ప్రకారంగా ఎంతైనా మొక్కజొన్న మీరు రైతు తీసుకొని వస్తే అది కొనుక్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏం క్వశ్చన్స్ ఉంటే అడగండి.